ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఎన్నికల వేళ ఊహించని గుడ్ న్యూస్. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీకు ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం మనం. జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు చాలానే సంచలనంగా మారాయి. ఎందుకంటే ఎంతో ఆలోచించిన తర్వాత ఆయన పరిపాలన సౌలభ్యాన్ని సులభతరం చేసేందుకు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య దూరాన్ని తగ్గించేందుకు జగన్ అది చాలా పెద్ద సక్సెస్ అయిపోయింది. అందుకే ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా తాము వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని, జీతాలు కూడా పెంచుతామని ప్రకటన చేస్తున్నారు. అయితే ఇప్పుడు జగన్ సర్కారు మరో అరుదైన గుర్తింపు అయితే దక్కింది అనుకోవచ్చు. ఎందుకంటే అదేంటంటే రేవంత్ రెడ్డి సర్కారు కూడా త్వరలోనే తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టబోతున్నారనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతుంది. ఎన్నికల ముందు రేవంత్ సూచనల ప్రాయంగా దీనిపైన మాట్లాడారు. అయితే తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ మీటింగ్లో మాట్లాడుతూ తెలంగాణలో కూడా వాలంటీర్ వ్యవస్థను తీసుకొస్తామని చెప్పారు. సచివాలయాలకు ప్రజలకు మధ్య అనుసంధానంగా ఉండే వాలంటీర్ వ్యవస్థను తీసుకొస్తామని తెలిపారు. అయితే వాలంటీర్లకు 10,000 కూడా ఇస్తామని ఆయన ప్రకటించడం ఇక్కడ గమనార్హంగా మారింది. త్వరలోనే అన్ని పథకాలు కావచ్చు, ప్రతిదానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా చేశారు, అక్కడ 5,000 ఇస్తే ఇక్కడ 10,000 ఇస్తామన్న విధంగా మొత్తానికి తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల అనుసారంగానే లేదంటే ఇండైరెక్ట్ గానే కోమటిరెడ్డి ఒక కీలక ప్రకటన చేశారు. గతంలోనూ సీఎం రేవంత్ రెడ్డి నోట నుండి వాలంటీర్ వ్యవస్థ ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తాం అంటూ వార్తలు అయితే రావడం ప్రస్తుతానికి ఎన్నికల వేళ ఇది హాట్ టాపిక్ గా మారిందంటున్నారు. ఇదే జరిగితే ప్రజలకు మరింత సులభతరం పరిపాలన సౌలభ్యం కోసం ఇక ప్రభుత్వానికి ప్రజలకు పథకాల మధ్య గ్యాప్ తగ్గుతుందని, దీనివల్ల బెనిఫిట్స్ అయితే పెరుగుతాయి అంటున్నారు. చూడాలి ఎప్పుడు అందిస్తారు ఏందనేది. మొత్తానికి ఈ మాట అనడంతో రాష్ట్రంలో కింద సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పించారా, మొత్తానికి గుడ్ న్యూస్ అయితే అందించినట్లు వార్తలు అయితే వినిపిస్తున్నాయి రాజకీయ నిపుణులు అంటున్నారు.